ప్రజా సంఘాల వాళ్ళు. ఇక ఈరోజు సాయంత్రం అయితే సైన్యానికి మద్దతుగా ఒక శాంతి ర్యాలీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రకటన చేశారు. ఎక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి సచివాలయం వరకు కూడా ఈ ర్యాలీ ఉంటుందట. ఈ ర్యాలీలో మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఇక నిన్న ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ జరిగింది. హైదరాబాద్లో 5-6 చోట్ల మాక్ డ్రిల్ జరిగింది. దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా యుద్ధం వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి ఏందనే విషయం మీద ఒక అవగాహన ఇస్తూ నిన్న సైన్యం కావచ్చు, అన్ని శాఖలు, హెల్త్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, సైన్యము, పోలీసులు అందరూ కూడా చేసిన మాక్ డ్రిల్ కొంత జనాలకు అవగాహన కల్పించింది, కొంత నమ్మకం పెరిగింది. రైట్. మరోవైపు పాకిస్తాన్ ఏమో మీ దాడులకు మేమేం భయపడలేదు, తిరిగి మళ్ళా దాడి చేస్తాం, మీరు తప్పించుకున్నారు అనుకోకుండా మీకు సరైన సమానం చెప్తందుకే మేము ఇది చేస్తున్నాం, మీకు అసలు భయపడే ముచ్చటనే లేదని చెప్పేసి ఏమంటారు, మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అట్లా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఈ మేకపోతు గాంభీర్యాలకు భారత సైన్యం ఎట్లా సమానం చెప్పాలనో అట్లా సమానం చెప్తుందని చెప్పేసి కూడా మనకు జనాలు నమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అటు సైన్యంలో కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇటు జనాలకు కూడా మాకు ఆర్మీ ఉంది, ఏం కాదు, ఎవరు ఏం చేయలేరు అనే, ఉగ్రవాదులు ఏం చేయలేరు, మా ఆర్మీ చూసుకుంటుంది, మాకు ఆ టెన్షన్ అవసరం లేదని చెప్పేసి ఒక నమ్మకం అయితే జనాలకు పెరిగిందని చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ మీద 1947 నుంచి ఇప్పటి వరకు చాలా ఆపరేషన్లు చేసింది భారత సైన్యము. ఆపరేషన్ బైసన్ నుంచి సింధూర్ వరకు మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. భారత ఉపఖండం బ్రిటిష్ కబంధాస్తాల నుంచి విముక్తి పొందిన 1947లోనే భారత్ పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధం జరిగింది. దీన్నే మొదటి కాశ్మీర్ యుద్ధం అని పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్ కోసం ఈ యుద్ధం జరిగింది. కాశ్మీర్ రాజైన మహారాజా హరిసింగ్ భారత్కు స్వాతంత్రం వచ్చాక జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంత పరిరక్షణ కోసం భారత్ తమ సాయుధ దళాలను రంగంలోకి దింపింది. 1947 అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతున్న గిరిజన మిలిషియాలు జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేయడంతో ఈ యుద్ధం అనివార్యమైంది. 1948 వరకు ఇది కొనసాగింది. ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఇరు దేశాలు 49 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 3/2 భాగం భారత్ స్వాధీనం చేసుకుంటే ఒక భాగము పాక్ నియంత్రణలో ఉండిపోయింది. అదే ఇప్పుడు ఏదైతే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం కదా, అది పిఓకేగా పిలుస్తారు. దాని ఫలితమే నియంత్రణ రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేసి ఎల్ఓసి ఏర్పాటైంది. అక్కడనే అంటే కాల్పులు జరుపుతూ ఉంటారు అక్కడ ఉగ్రవాదులు కావచ్చు, పాక్ సైన్యం కావచ్చు. అంటే మన సైన్యాన్ని ఏం చేయలేక. ఇక 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్యలో రెండో యుద్ధం జరిగింది. ఆగస్టు 5న స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేల మంది పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడ్డారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహించేందుకు పాక్ ప్రయత్నించి విఫలమైంది. జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరచడం, స్థానిక తిరుగుబాటును రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ప్రతిస్పందనతో పాక్ తోక ముడిచింది. ఈ యుద్ధం 1965 సెప్టెంబర్ 23 వరకు కొనసాగింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినాయి. ఆ తర్వాత మళ్ళా బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగింది 1971లో. స్వాతంత్రం కోసం ఉద్యమించిన తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్పై పశ్చిమ పాకిస్తాన్ చేపట్టిన క్రూర అణచివేత 1971లో భారత్ పాక్ల మధ్య మూడో యుద్ధానికి దారితీసింది. బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్తాన్ వాసులు పశ్చిమ పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుతూ చేసిన ఉద్యమానికి భారత్ మద్దతు పలికింది. ఉన్నతమైన లక్ష్యం కోసం భారత్ ఎంచుకున్న విధానం బంగ్లాదేశ్కు స్వాతంత్రం రావడానికి కారణమైంది. అయితే యుద్ధంలో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. 1971 డిసెంబర్ 4న కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా భారత నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. తూర్పు పశ్చిమ సరిహద్దుల్లో తీవ్రమైన పోరాటం తర్వాత పాకిస్తాన్ దళాలు 1971 డిసెంబర్ 16న భారత్కు లొంగిపోయినాయి. ఫలితంగా పాకిస్తాన్ రెండు ముక్కలైంది. ఒకటి బంగ్లాదేశ్ అయింది, ఇంకోటి పాకిస్తానే మిగిలిపోయింది. ఇక 99లో కార్గిల్ యుద్ధం మనందరం దాదాపు 90స్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ యుద్ధం గురించి తెలిసిందే. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సాగింది యుద్ధం. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పర్వత ప్రాంతాలను పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదులు ఆక్రమించినాయి. దీంతో ఇక యుద్ధం తప్పలేదు. ఆపరేషన్ విజయ్ పేరుతో సాగించిన
ఈ పోరాటానికి భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో సహకారం అందించింది. పాక్ సైన్యాన్ని ఉగ్రవాదులను మొత్తం తరిమికొట్టి 99లో మామూలుగా బుద్ధి చెప్పలే. దీన్ని ఇది జరిగినటువంటి జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్గా ఇప్పటికీ కూడా మనము ఆ రోజును గుర్తు చేసుకు ఉంటాం. ఇక 2016లో యూఆర్ఐ దాడి అంటారు కదా, అది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసిన ఉగ్రవాదులు 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్ ఉరి ప్రాంతంలో స్థానిక స్థావరం మీద దాడులు జరిపారు. 19 మంది సైనికులు చచ్చిపోయారు ఈ దాడిలో. సెప్టెంబర్ 28, 29న నియంత్రణ రేఖ వెంబడి భారత్ మెరుపు దాడి సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద తండాలు, వారి అక్రమ చొరబాటుదారులు అందరినీ కూడా మట్టుపెట్టింది. భారీ సంఖ్యలో ఈ యూరి దాడిలో ఉగ్రవాదులు చచ్చిపోయారు. సో సరికొత్త పంతాన్ని ఎంచుకున్నట్టుగా భారత్ కూడా నిరూపించింది. మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి. 2019లో బాలాకోట్ సంబంధించిన దాడి, పుల్వామా ఏదో బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడులను దానికి జైషే మహమ్మద్ మేమే చేసినాం, ఆ దాడి ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ప్రకటిస్తే ఇక తప్ప బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరం మీద అదే నెల 26న అంటే ఫిబ్రవరి 14 తారీఖు నాడు వాళ్ళు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేసి 40 మందిని పుట్టన పెట్టుకుంటే అదే నెల 26 తారీఖు నాడు వైమానిక దాడులు చేసింది. ఫైటర్ జెట్లతోటి పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరం లక్ష్యంగా దాడి సాగింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి దాడులు చేయడము, అదే మన గ్యాప్లో మళ్ళీ ఎప్పుడు బార్డర్ యువతలనే ఉండి యుద్ధ విమానాలు చేసింది. కానీ ఏదైతే బాలాకోట్ పుల్వామా ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత డైరెక్ట్ వాళ్ళ భూభాగంలోకి యుద్ధ విమానాలను పంపి ఉగ్రవాదులని మట్టుబెట్టింది భారత సైన్యం. ఇప్పుడు తాజాగా ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన ఎంత సక్సెస్ చేసిందో మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం కూడా ఒక రకంగా ఏమంటారు గర్వంగా చెప్పుకుంటా ఉంది దీనికి సంబంధించి. ఇక దిశలో మనకు లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఆపరేషన్ అభ్యాసు నిన్న సక్సెస్ అయిందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఇక ముఖ్యమంత్రి